ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నమ్మ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం దేవుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏంటంటే, ఈ దినము దేవుడికి నువ్వు ఒక ప్రార్థన చేస్తావు. దేవా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సమాధానాన్ని దయచేశారు. సమాధానం అనేది నీకు ఫేవరబుల్గా నీ మనసులో అనుకున్నది వస్తే అది కరెక్ట్ అని నువ్వు ఫాలో అయ్యేటువంటి వ్యక్తిగా ఉంటావు. నాకు ముందే తెలుసు అని చెప్పి అనుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. అదే దేవుడు నీ ఆలోచనకి ఆపోజిట్గా నీకు ప్రేయర్కి ఆన్సర్ అనేది ఇస్తే, దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసేటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నీ యొక్క హృదయ వాంఛలకు మించినటువంటి ప్రయారిటీ అనేది దేవుని యొక్క మాటకి నువ్వు ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటున్నావు అని చెప్పి దేవుడు అడుగుతున్నారు. ఈ దినము మనము బైబిల్ గ్రంథంలో ఒకసారి చూసుకున్నట్లయితే అహాబు జీవితం మనం చూసుకుందాం. అహాబు ఏం చేస్తాడు? నాకు ద్రాక్ష తోట కావాలనుకుంటాడు. అంటే తను కావాలనుకున్నంత మాత్రాన అది కరెక్ట్ అయిపోద్దా? కాదు. తను ఏం చేశాడు? కావాలనుకున్న దాని దగ్గరే ఆగిపోయి అది ఎట్లాగైనా సొంతం చేసుకోవాలి అని చెప్పి దానికి ఏం చేశాడు? తన్ని ఎట్లాగైనా మోసపరిచి, తనకి ఎట్లాగైనా డబ్బులు ఆశ చూపించి మ్యానిపులేట్ చేసి ఆ యొక్క వైన్ యాడ్ని ఎలాగైనా తీసుకోవాలనుకుంటాడు. కానీ తను ఏమంటాడు? ఒప్పుకోని పక్షాన తను ఏం చేస్తాడు? తన్ని చంపేసి ఆ యొక్క వైన్ యాడ్ని తీసేసుకుంటాడు జెజబెల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుడి దినం మాట్లాడుతున్నారు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ దినము దేవుడి యొక్క మాటకు నువ్వు విధేయత చూపించేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? లేకపోతే నీ యొక్క హృదయ వాంఛలు దానికి అనుకూలంగా దేవుడు మాట్లాడితే బాగుండని చెప్పి అనుకుంటున్నావా? అందుకోసమే దేవుడి దినం నీతో మాట్లాడుతున్నారు. ఏంటంటే, ఈ దినం నీ యొక్క హృదయంలో ఎన్నో వాంఛలు వస్తాయి, ఎన్నో కోరికలు వస్తాయి. దేవుడు అవన్నీ తీరిస్తే బాగుండు అనుకుంటావు. కానీ తీర్చిన తర్వాత ఏంటి? తీర్చిన తర్వాత ఆ కోరిక అనేది దాని తర్వాత ఆగిపోతుందా? లేదు. దాని తర్వాత ఒకటి తృప్తి లేనటువంటి హృదయంగా నీ హృదయం ఈరోజు ఉన్నది. ఎందుకనంటే, నీవు నీ యొక్క చిత్తానుసారంగా నీ యొక్క ఆశలు తీర్చుకోవడానికి, నీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు. అడిగినావు కానీ దేవుడు అడిగితే ఇస్తానన్నాడు కదా అని చెప్పి, నా బిడ్డ అడుగుతుంది కదా అని దేవుడు నీకు దయచేస్తాడు. దయచేసినా కానీ నువ్వు దాని నుండి తృప్తి పొందేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? ఇప్పుడు నువ్వు ఒక కోరిక అనేది కోరుతావు, లేకపోతే నీ యొక్క హృదయంలో ఒక ఆశ పుడుతుంది, లేకపోతే కోపం వస్తుంది. నీవు హృదయంలో ఏదైనా ఆశ పుట్టినప్పుడు దాని తర్వాత నీకు వచ్చేటువంటి లాభం ఏంటి? ఇప్పుడు నాకు ఇది కోరిక తీరుతుంది, కోరిక తీరిన తర్వాత నాకు ఏంటి? లేకపోతే ఇప్పుడు నాకు కోపం వస్తుంది, నేను తిట్టేసిన తర్వాత ఏంటి? నేను ఇప్పుడు రియాక్ట్ అవ్వాలా లేదా అని చెప్పి నీవు పరిశీలించుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎందుకనంటే, మనుషులుగా నీవు కోరుకునేటువంటి కోరికలను దాన్ని బట్టి నీవు నీ యొక్క హృదయాన్ని తృప్తిపరచలేవు. కానీ నీ యొక్క హృదయాన్ని తృప్తిపరిచేది మాత్రం దేవుడు మాత్రమే. ఇప్పుడు సమ్టైమ్స్ మన జీవితంలో ఎట్లాగ జరుగుతుందంటే, అహాబు కూడా ఏం చేశాడు? తన యొక్క హృదయంలో ఒక వాంఛ పుట్టింది, నాకు ద్రాక్ష తోట కావాలని చెప్పి. ఆ వాంఛ పుట్టిన తర్వాత దాని తర్వాత ఏంటి, అది ఎక్కడ దాకా దారి తీస్తుందని చెప్పి ఆలోచించాల. తను ఏం చేశాడు? ఎట్లాగైనా సాధించుకోవాలి, అది నాకు దగ్గర ఉండాలి అని చెప్పి అత్యాశతో తను దాన్ని దక్కించుకోవడానికి ఏదైనా చేశాడు. అదే రీతిగా నీ యొక్క హృదయంలో పుట్టేటువంటి ప్రతి ఒక్క వాంఛలను నువ్వు పరిశీలించి దేవుడి వాక్యంలో కనిపెట్టి ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకు దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు నూతన ఆత్మ, నూతన హృదయాన్ని ఇస్తానని మాట్లాడాడు? ఎందుకనంటే, నీవు కలిగినటువంటి హృదయం అనేది మోసకరమైనది, ఎంతో వ్యాధి కలిగినది, పాపంతో నిండిపోయి ఉన్నది. దాని యొక్క కోరికలు, వాంఛలు నిన్ను తీర్చడానికి, నిన్ను నరకంలోనే కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉండేటువంటి నీ యొక్క హృదయం. దేవుడు అందుకోసమే భూమి మీదకి వచ్చినప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళకి నూతన ఆత్మను, నూతన హృదయాన్ని
ఆయన ఇస్తానంటున్నాడు. ఎందుకను ఆయన నీకు ఆత్మను హృదయాన్ని ఇస్తున్నా అంటున్నారంటే, ఆయన యొక్క హృదయం నీలో ఉందనుకో, నీకు ఆలోచించేటువంటి మనసు ఉంటుంది. నాకు ఇప్పుడు ఒక కోరిక పుడుతుంది. సపోజ్ మనం చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, నాకు ఒక డ్రెస్ కావాలి. ఆ డ్రెస్ కావాలన్నప్పుడు ఆ డ్రెస్ కొనుక్కుంటాను, దానికోసం తపన పడతాను, కావాలి 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 అని చెప్పి. కావాలన్న తర్వాత అది కొనుక్కుంటాను, వేసుకుంటాను, అయిపోయిద్ది, ఆ కోరిక తీరిపోద్ది. మళ్ళీ ఇంకో కొత్త డ్రెస్ చూసినప్పుడు మళ్ళీ కావాలి కావాలని. హృదయం అనేది కోరిక తీర్చుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉంటుంది తప్ప తృప్తి పొందే హృదయంగా లేదు. ఈ దినము నీ హృదయంలో కూడా ఇట్లానే ఆలోచిస్తున్నావేమో. దేవుడు నీకు ఫేవరబుల్గా ఆన్సర్ ఇచ్చినప్పుడు ఏమో అది దేవుడు యొక్క ప్రణాళిక నాకు ముందే తెలిసిపోయిందని చెప్పి అనుకుంటున్నావు. అదే నీకు ఆపోజిట్గా ఇచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? అటువంటి హృదయం నీవు కలిగి ఉంటున్నావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే చాలామంది ఈ దినము నీకు ఫేవరబుల్గా ఆన్సర్ వస్తే దేవుడి నుండి వావ్ అని హ్యాపీ ఫీల్ అవుతారు. అదే నీకు వ్యతిరేకంగా వస్తే యాక్సెప్ట్ చేసే హృదయాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? నీ యొక్క హృదయ వాంఛలు పుట్టినప్పుడు దాన్ని ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నావు అని చెప్పి దేవుడు అడుగుతున్నారు. ఎందుకనంటే ఆహాబు కలిగినటువంటి ఆశ పాపం చేసేది రాలాగా ఇతరుల్ని చంపేది స్థితిలోనికి తన యొక్క ఆశ తీసుకువెళ్ళింది. ఈ దినం నీ యొక్క హృదయం యొక్క కోరిక వాంఛలు నిన్ను ఎటువైపుకు తీసుకువెళ్తున్నాయి? ఇప్పుడు నీ యొక్క హృదయంలో కోరిక పుట్టినప్పుడు దాని తర్వాత ఏంటి అని చెప్పి ఆలోచించే వ్యక్తిగా ఉంటున్నావు, లేకపోతే గుడ్డిగా ఆహబ్లాగా నాకు కావాలని చెప్పి ఏ ఒక్క చెడు త్రోవలో వెళ్ళి అయినా కానీ దక్కించుకోవాలనుకుంటున్నావా? దినము దేవుడు నూతన హృదయాన్ని, నూతన ఆత్మని దేవుడు నీకు ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే నేను కలిగి ఉన్న హృదయం అంట వ్యాధి గలదంట, మోసకరమైందంట. ఈ యొక్క హృదయం నేను కలిగి ఉంటే మొదటిగా మనము ఏం పొందలేమంటే హృదయానికి తృప్తి అనేది ఉండదంట. మన యొక్క హృదయానికి ఎందుకు దేవుడు హృదయం నీకు ఇస్తా అంటున్నారంటే ఆయన యొక్క హృదయం నిన్ను తృప్తిపరిచే హృదయంగా దేవుడు ఆ యొక్క హృదయంని ఉంచబోతున్నాడు. రెండోది మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క హృదయం నీ యొక్క హృదయంలో ఉన్నదంటే నీ యొక్క రాయలాంటి హృదయాన్ని మాంసపు హృదయంగా ఆయన హృదయాన్ని నీ హృదయంలో పెడితే నీవు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి ఆలోచించి ముందుకి అడుగులు వేసేటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు. దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలని చెప్పి నీకు హృదయము హెచ్చరిక తెలియజేస్తుంది. మూడోది ఏంటంటే దాన్ని నీ యొక్క హృదయము దేవుని దగ్గరికి ఇచ్చి దేవుని హృదయం నీవు తీసుకున్నట్లయితే నూతన హృదయాన్ని దేవుడు వన్స్ నీ హృదయపూర్వకంగా ఉన్నటువంటి కోరిక వాంఛ నీకు అదే ఆన్సర్ కావాలనుకుంటావు. కానీ వన్స్ దాన్ని నో అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి నీ మనసు ఒప్పుకోదు, ఉప్పిరి అయిపోతూ ఉంటావు. కానీ ఎప్పుడైతే దేవుని హృదయం నీకు ఉంటుందా అంటే అప్పుడు నీకు యాక్సెప్ట్ చేసేటువంటి మనసు వస్తుంది. దేవుడు ఒకటే మాట్లాడుతున్నారు ఏంటంటే నీ యొక్క హృదయము వాంఛలు కోరిక పుట్టే అవన్నీ పాపంలోనికి తీసుకువెళ్తాయి. ఎందుకనంటే దాన్ని తీర్చుకోవడానికి ఎంత దాకా అయినా కానీ నీ యొక్క హృదయం నిన్ను నడిపిస్తుంది. దానివల్ల ఏంటనే నువ్వు పాపంలో పడిపోతావు, జడ్జ్మెంట్ అనేది నీ మీదకి వస్తుంది. అదే ఈ దినం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే నీ యొక్క రాతి హృదయాన్ని తీసి ఆయన మాంసం హృదయాన్ని ఇస్తా అంటున్నారు. ఎందుకు ఇస్తా అంటున్నారంటే 3 మాటలు దేవుడు ఈ దినం మాట్లాడారు. మొదటిగా ఏంటంటే యాక్సెప్ట్ చేసే హృదయాన్ని ఇస్తారంట. ఏది తప్పు ఏది కరెక్ట్ అని గ్రహించుకునేటువంటి హృదయాన్ని ఇస్తారంట. ఇంకోటి ఏంటి, తృప్తి కలిగి ఉండేటువంటి హృదయాన్ని నీకు ఇస్తారంట. ఈ దినము నీ యొక్క కోరికలను బట్టి నీ యొక్క ఆలోచన ప్రకారం దేవుడు
ఇస్తే బాగుండు అనుకుంటూ, లేకపోతే నాకు ఇది దేవుడు లైఫ్లో చేస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ నీ యొక్క హృదయం నిన్ను స్థిరత్వం లేకుండా చేస్తుందేమో. అందుకోసమే దేవుడు మాట్లాడుతున్నారు, నీ యొక్క హృదయాన్ని నాకు ఇవ్వు, నా యొక్క మాంసపు హృదయాన్ని నేను నీకు ఇస్తాను, నూతన ఆత్మ నూతన హృదయాన్ని నేను నీకు ఇస్తాను. ఎందుకనంటే అది నిన్ను స్థిరపరుస్తుంది, తృప్తినిస్తుంది, సమాధానాన్ని దయచేస్తుంది, యాక్సెప్ట్ చేసే హృదయాన్ని నీకు ఇస్తుంది. నీకు ఈ దినము నీ యొక్క కోరికలను తీర్చుకోలేక ఎట్లాగా అని చెప్పి అనుకోలేక శాంతి లేకుండా ఉన్నావేమో, దేవుడు ఆయన ఒక హృదయాన్ని నీకు ఇచ్చి ఆయన శాంతి సమాధానాన్ని యాక్సెప్ట్ చేసే హృదయాన్ని, తృప్తి కలిగి ఉండేటువంటి జీవితాన్ని, ఆయన వాక్కుని యాక్సెప్ట్ చేసే హృదయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ దినం నీకు సమాధానం లేనటువంటి నీ యొక్క హృదయం కావాలా? పాపంలోనికి నడిపించేటువంటి నీ యొక్క హృదయం కావాలా? తృప్తి లేనటువంటి నీ యొక్క హృదయం నీవు ఉంచుకోవాలనుకుంటున్నావా? లేకపోతే సమాధానంని, తృప్తినిచ్చేటువంటి, విధేయత కలిగి ఉండేటువంటి హృదయం నీకు, దేవుడి హృదయం నీకు కావాలనుకుంటున్నావా? ఆప్షన్ నీ ముందే ఉంది. నువ్వు ఏది కావాలనుకున్నావో అది నువ్వు ప్రార్థన చేయ దేవుని సన్నిధిలో. దేవ, నాకు నీ యొక్క హృదయం కావాలయ్యా, తృప్తి కలిగి ఉండేటువంటి జీవితం నాకు కావాలయ్యా, పాపంలో పడేసేటువంటి హృదయంగా నాది ఉండకూడదయ్యా, నీ యొక్క మాటను యాక్సెప్ట్ చేసే హృదయం నాకు కావాలి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ దినమే నీకు ఆయన యొక్క మాంసపు హృదయాన్ని దయచేస్తున్నారు. నీ యొక్క రాతి హృదయాన్ని కొట్టివేసి ఆయన యొక్క మాంసపు హృదయాన్ని దయచేస్తున్నారు. రిసీవ్ చేసుకో. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్.